ఈసారి బిగ్ బాస్ హౌస్లోంచి ఎవరు బయటికి వెళ్ళబోతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఒక కీలకమైనటువంటి కంటెస్టెంట్ బయటికి వెళ్ళబోతున్నారంటూ సమాచారం అందుతోంది. అలాగే మరొక కీలకమైనటువంటి కంటెస్టెంట్ లోపలికి రాబోతున్నారు, రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ తెలుస్తోంది. దుమ్ము శ్రీజ తిరిగి హౌస్లోకి రాబోతుందంటూ తెలుస్తోంది. ఆదివారం బిగ్ బాస్ హౌస్లోకి శ్రీజ రాబోతున్నారంటూ సమాచారం అందుతోంది. శ్రీజను అన్యాయంగా హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారంటూ అభిమానులు ఎంత పెద్ద గొడవ చేశారో మనం చూసాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీల కోసమే శ్రీజను కావాలని బయటికి పంపించారంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో తిరిగి శ్రీజను హౌస్లోకి తీసుకునే ప్లాన్లో బిగ్ బాస్ టీం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మరి ఎలిమినేషన్ ఎవరు ఉండబోతున్నారు అనేది కూడా చాలా కీలకంగా మారింది. చాలా బలమైనటువంటి పోటీ కనిపిస్తోంది. అయితే శ్రీజ ఎలిమినేట్ అయిన సమయంలో మనం చూసాం, కావాలని వైల్డ్ కార్డ్స్ని లోపలికి తీసుకురావడం కోసం శ్రీజని బయటికి పంపించారు, శ్రీజని బయటికి పంపించాల్సిన అవసరం లేదు నిజంగా అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడ్డారు. అప్పుడు ఎంత పెద్ద చర్చ జరిగిందో మనం చూసాం. ఈ నేపథ్యంలో శ్రీజ మరొకసారి హౌస్లోకి ఎంటర్ అవబోతుంది అంటూ తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. అనీంద్ర జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్. అనీంద్ర, సో ఒకరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు, మరొకరు ఎగ్జిట్ కంపల్సరీ ఉండబోతోంది. సో ఎగ్జిట్ ఎవరుండే అవకాశం ఉంది? ఎంట్రీకి సంబంధించి డీటెయిల్స్ ఎలా అందుతున్నాయి శ్రీజకి సంబంధించి? దమ్ము శ్రీజ రీఎంట్రీ కావాలంటూ కూడా తన ఫ్యాన్స్ అందరూ కూడా డిమాండ్ చేశారు. అది బిగ్ బాస్ టీం వరకు చేరుకుంది. ఫ్యాన్స్ పెద్ద తంది అన్ఫేర్ ఎలిమినేషన్ అంటూ కూడా గొడవ చేశారు. అండ్ ఇంకా శ్రీజ కూడా తను వీడియోస్ చేస్తూ వచ్చింది. ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత తన జర్నీ వీడియో కూడా అక్కడ ప్లే చేయలేదు అని చెప్పేసి తను జాబ్ వదిలేసుకుని టాటూ వేయించుకుని అగ్ని పరీక్షలు అన్ని కూడా తట్టుకుని అన్ని టాస్క్లు అన్ని గేమ్స్ ఆడి టాప్ లో ఉండి తను బిగ్ బాస్ కి వెళ్లి తన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నాను, ఇంకా బాగా ఆడేదాన్ని, నేను దసరాకి నేను హౌస్ లో ఉండాల్సింది అంటూ కూడా తను వీడియోస్ పెట్టడం పోస్ట్స్ పెట్టడం కూడా చూసాం మనం. ఇదంతా చూసిన తర్వాత శ్రీజ డెఫినెట్ గా రీఎంట్రీ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసింది ఇప్పుడు నిజమైంది. దమ్ము శ్రీజతో ఈవినింగ్ నేను మాట్లాడినప్పుడు కూడా తను కన్ఫర్మ్ చేశారు, రేపు హౌస్ లోకి వెళ్తున్నారు తను. సో అయితే తను నామినేషన్స్ కూడా చేసే ఛాన్స్ ఉంది. సో హౌస్ లోకి వెళ్ళిన తర్వాత తనకి నామినేషన్స్ ఛాన్స్ ఇస్తారు. ఎలిమినేషన్స్ కి సంబంధించి తను మండే నామినేషన్స్ లో తను ఎవరెవరిని నామినేట్ చేయాలనుకుంటుందో నామినేట్ చేస్తుంది. అండ్ ఇంకా ఎలిమినేషన్ కి సంబంధించి వీకెండ్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఎలిమినేషన్ రమ్య ఎలిమినేషన్ జరిగింది అని చెప్పుకోవచ్చు.